దేశంలో 12 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని వల్లూరు జయప్రకాష్ నారాయణ అన్నారు. నేడు భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో నిలిచిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలు పేదల చింతకు తెచ్చి అభివృద్ధికి చిహ్నంగా నిలిపారని అన్నారు. రహదారులు, రైల్వే, విమాన షిప్ యార్డ్స్ రంగాల్లో భారతదేశం ముందు అడుగులో ఉందని జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. 2014 కంటే ముందు భారతదేశం అంటే ఒక చులకన భావంతో ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ఉన్నారు అంటే ఈ దేశంలో ఉద్యోగాల కల్పన కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి సంక్షేమాలు కానివ్వండి, అదేవిధంగా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, యువకులకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఏవి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 4 ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని నరేంద్ర మోదీ గారి యొక్క సుపరిపాలన ఏ రకంగా సాగుతూ ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. 2014 నాటికి ప్రపంచంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఇవాళ 2026 నాటికి 2025 నాటికి మనం 4వ స్థానానికి చేరాం. రాబోయేటటువంటి మరి కొద్ది రోజుల్లో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నరేంద్ర మోదీ గారు 2014లో ప్రజల యొక్క విశ్వాసంతో గెలిచిన తర్వాత 2019లో అదే విశ్వాసాన్ని ప్రజలు కూడా కొనసాగించి మరలా వారికి నాయకత్వం అప్పచెప్పారు. 2024లో వారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో వారందరికీ కూడా రైతులందరికీ కూడా బెనిఫిట్ చేసి